अरे तुम पिच्छा అందరూ ట్రాఫిక్ జామ్ చేస్తూ 3 సార్లు వచ్చిన మిగిలిపోయిన అయినా కూడా మాకు ఎవరు ఇద్దరు ఇస్తారు. చెప్తున్నా మాకు కూడా మేము చెప్పినాము, మీకు మేము సహకారం చేస్తాం. చాలా సంతోషంగా సేఫ్ రాలేదు మొదలు వస్తే అందరూ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. సీఎం గారి ఆదేశాల ప్రకారం, రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి ఇవి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దామని మా కమిటీ అంతా నిశ్చయంతో ఉన్నది. ఇది ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. నిన్న మంత్రి గారిని కలిస్తే మంత్రి గారు ఇమీడియట్గా ఎండార్జ్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని మాటిచ్చారు. కాబట్టి మేము ఈ మార్కెట్ని ఎట్టి బస్సులో డెవలప్ చేయడానికి వచ్చాం. ఖచ్చితంగా డెవలప్ చేస్తాం ఈ మార్కెట్ని. అలాగే ఇక్కడ ఉన్న కమిషన్ ఏజెంట్స్ అందరికీ మీరు ఖచ్చితంగా మాకు సహకరించాలి, మేము మీకు సహకరిస్తాం. కాబట్టి రూల్స్ ప్రకారం బిజినెస్ చేసుకుందామని మీకు డబల్ మా కమిటీ మెంబర్స్, మా సీనియర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు హఠాత్తుగా మమ్మల్ని మంత్రి గారు అక్కడ నుండి మాకు పిలుపు వచ్చింది. ఇప్పుడు రాగానే మేము చైర్మన్ గారికి పోవడం జరిగింది. ఏం సమస్యలు ఉన్నాయి మార్కెట్లో అని అంటే ఇంతకుముందుగా మేము అన్ని ప్రపోజల్ పెట్టిన చైర్మన్ గారు అన్ని రాసి పెట్టిండు. అవన్నీ తీసుకొని పోయినాము. ఏదైతే ఉన్నదో మార్కెట్లో రోడ్స్, కంపౌండ్ వాల్, ఫినిషింగ్, డ్రైనేజెస్, వాటర్ అన్నీ మేము ఆయన దృష్టికి తీసుకోకపోతే కొన్ని సమస్యలు ఏవైతే కంటోన్మెంట్కి సంబంధించినాయో అవి వదిలేసి వాటరు, డ్రైనేజ్ అయితే కంటోన్మెంట్ వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. మీకు ఎవరు లేని పని మీరు చెప్పకుంటే మేము మా కమిటీ వాళ్ళు మీకు చెప్పలే. మాకు ఫస్ట్ మీటింగ్ మేము ఇవన్నీ చేపిస్తామని మీకు నేను చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు మాకు సహకారం ఇవ్వాలి. మీకు 25 సంవత్సరాల నుండి ఎవరు చెయ్యని పనులు నేను, చైర్మన్ గారు, మా కమిటీ మెంబర్స్, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు మార్కెట్ను డెవలప్ చేయాలా, మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకు చెప్పింది. దీనికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఏదైనా ముందుకు పోతాం. వితౌట్ మా ఎమ్మెల్యే గారి సహకారం లేదు ఏం చేయలేము ఇక్కడ. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అయిన మా శ్రీ గణేష్ అన్న ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా మా శ్రీ గణేష్ అన్న ఆధ్వర్యంలోనే ఇవన్నీ పనులు చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫండ్స్ కూడా మనము సరిపోకుంటే అయిన ఫండ్స్ కూడా మనం వాడుకుంటాము. అయిన ద్వారానే ఆయనను ముందు పెట్టి మేము నడిపిస్తాము. ఎమ్మెల్యే గారిని ఏమున్నా కూడా పెద్ద పనులు ఉంటే ఎమ్మెల్యే గారిని ముందు పెట్టి ముఖ్యమంత్రి గారితో ఇంకా ఏమైనా డబ్బులు అవసరం ఉన్నా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో మీ అందరికీ మేము సహకారం అందిస్తాము. ఏమి కావాలన్నా కూడా మీ మార్కెట్కు ఎమ్మెల్యే ఉంటాడు, మంత్రులు ఉంటారు, మేము ఉంటాం, మా కమిటీ ఉంటారు. మేము ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళందరికీ మేము సహకారం చేస్తామని మనం